హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి కొనగంటి. ఈరోజు కొంచెం క్లైమేట్ కాస్త చల్లగా ఉండేసరికి మా బ్రూనో గారు కూడా చక్కగా బైక్ వచ్చి ఆడుతున్నాడండి. రోజు అయితే ఏసీలో దాక్కొని ఉంటుంది, ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట గార్డెన్లో. చూడండి, ఇన్ని రోజులు ఆడలేదు పాపం దానికి. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్లోకి వెళ్దాం. హాయ్ అండి, ఇదిగోండి ఈరోజు బెండకాయలు కట్ చేసుకుందాం. చూడండి చక్కగా కాసినాయో. ఇదిగోండి, ఈరోజు క్లైమేట్ కొంచెం చక్కగా చల్లగా ఉందండి, హ్యాపీగా ఉంది. చూడండి తోటకూర చూసారా, అంత ఏపుగా ఎంత బాగా వచ్చిందో. ఇది కట్ చేసుకుందామండి. సమ్మర్లో మేమైతే ఫుల్ ఆకుకూరలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామండి మేము. మన దోసకాయ చూసారా ఎంత చక్కగా వచ్చిందో, ఎంత బాగుందో ముద్దుగా. ఇదిగోండి మన వంగ మొక్కలు ఫ్లవరింగ్ స్టేజ్ ఉంది. ఇంకా ఒక 1 వీక్ పైనే పడుతుంది అన్నమాట. ఒక చిన్న దోసకాయ ఉంది ఇక్కడ. చిలకడ దుంప అండి, మొన్న పెట్టాను కదా, చక్కగా సర్వైవ్ అయింది. చూడండి చక్కగా వచ్చేసింది చిలకడ దుంప పాదు. అలాగే కాకర పాదులో పెట్టాను, కాకర అవి కూడా వచ్చినాయి. బీర పెట్టాను అండి, బీరపాదు చక్కగా వచ్చినాయి. బీరపాదు బెండ చక్కగా ఫ్లవరింగ్తో ఉంది. ఇంకా వేరే టైప్ ఆఫ్ బెండ పెట్టాను, రెడ్ బెండ అవి పెట్టాను. మరి 2 వచ్చినాయి, ఇంకా 2-3 రావాలి. ఇది ఒకటి వస్తుంది, ఇంకా చూద్దామండి. ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు, కట్ చేసుకుందాం. ఈ ఎండలు ఎంత భయంకరమైన ఎండలు. ఈ ఎండల మూలంగా హార్వెస్టింగ్కి రావడానికి బాబోయ్ అనిపించింది. ఈరోజు కాస్త చల్లగా ఉంది కదా. చూడండి ఒక మొక్కకి ఎన్ని కాయలు. ఇదేంటో వంకర తిరిగిపోయింది ఇక్కడ. ఇదిగోండి మా కొత్త వంగ మొక్కలకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిక్కుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. అంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మొత్తం మన గార్డెన్ అంతా కూడా. దేవుడి దేవాలు ఈసారి మంచి కాకొస్తే బాగుంటుంది. ఆన్లైన్లో తెప్పించిన సీడ్స్ అండి, అన్నిట్లో ఈ ఎర్ర తోటకూర ఒక్కటే వచ్చింది, మిగతావి ఏమీ రాలేదు. మిగతావన్నీ కూడా మన గార్డెన్లో మాత్రం వచ్చినాయి. ఎర్ర తోటకూర అండి, మన గార్డెన్లో వచ్చిన గ్రీన్ తోటకూర మన గార్డెన్లోది అనమాట. మన గార్డెన్లో వచ్చిన గోరుచిక్కుడు మొక్కల నుండి వచ్చిన విత్తనాలతో నాటానండి. గోరుచిక్కుడు ఎన్ని విత్తనాలు పెడితే అన్ని విత్తనాలు చక్కగా అన్నీ వచ్చేసింది. చూడండి, ఇలా దోసకాయ రెడీ అయింది. దోసకాయ కోసుకుందాం. చూడండి ఎంత బాగుందో, కానీ మంచి టేస్ట్ ఉంటుందండి. అసలు ఈ టేస్ట్ మామూలుగా అయితే అసలు బయట కొన్న వాటికి అసలు పులుపు ఉండట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదొకటి, ఇది ఇక్కడ ఒక పాదికి ఇన్ని కాయలు చక్కగా వచ్చినాయి అండి. దేవుడి వల్ల చక్కగా చాలా హ్యాపీ అన్నమాట. ఇది నేనైతే పాలినేట్ చేయలేదు, వాటంతటా అవే వచ్చినాయి, బాగానే వచ్చినాయి అండి. వంగనారండి, ముళ్ళ వంగ మొక్క ఆల్రెడీ పాడైపోతుంది. దాని నుండి ఏం మనకి ఫ్రూట్స్ రావట్లేదు. ఇంకా అయినా తీయటం ఇష్టంలాగా అలా ఉంచాను. నారైతే పోస్తానండి. చూడండి చక్కగా వచ్చింది.
ఆన్లైన్లో తెప్పించాను వైట్, పర్పుల్ కలరు, బ్లాక్ అవి మాత్రం అస్సలు రాలా. ఇవి మన మన గార్డెన్లో మాత్రం చక్కగా వచ్చినాయండి. క్లస్టర్ బీన్స్ అండి, చక్కగా వచ్చినాయి. ఈ మొక్క నుండి వచ్చిన విత్తనాలే నేను మన గార్డెన్లో మళ్ళీ పెట్టాను అనమాట. చక్కగా దేవుడిదాలు అవి మాత్రం చక్కగా వచ్చినాయి. మరి మంచి కాపు, దీంట్లాగా మంచి కాపు రావాలని కోరుకుంటున్నాను. ఏమన్నా ప్రార్థిస్తున్నాను. చక్కగా రెడీ అయిపోయింది. భలే టేస్ట్ ఉంటాయండి మన గార్డెన్లో ఆర్గానిక్గా పెంచుకున్నాయి మొక్కల నుండి వచ్చిన కాపు అంతా కూడాను. ఇక్కడ కోసేస్తున్నాను. చూడండి ఇలా వచ్చిన సీడ్స్ వస్తున్నాయి కదా, ఈ సీడ్స్ పెట్టాను అన్నమాట. చక్కగా వచ్చినాయి. పాలకూర అండి, పాలకూర కట్ చేసుకున్నాము ఈరోజు. ఇద్దరు అంత బాగా వచ్చిందో హెల్దీగా చక్కగా కట్ చేసుకుందాం. మొక్క నుండి వచ్చిన పాలకూర ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఇంకా బాగా వస్తుందండి. ఒక మొక్క నుండి మనకి పప్పులకు సరిపోయే అంత వచ్చేస్తుంది అన్నమాట. ఇలాంటి వీడ్స్ తీసేసుకోవాలి. పిచ్చి మొక్కలు, రెడ్ మొక్కలు అని ఉంటే తీసేసుకుంటూ ఉండాలి. ఈ కుండీలో కూడా ఉందండి, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇంకా ఆడుతుందా అట్లా? ఏంటమ్మా చెప్పు. తిన్నగడ మళ్ళీ మొదలు పెట్టుకొచ్చావండి ఆట. పుదీనా అండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పుదీనా ఎంత బాగుందో చూసారా? మన ట్రేలో చక్కగా ఏపుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా ఆడిస్తుంటేనే చాలు మంచి స్మెల్ అన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. సమ్మర్లో ఇంత మండు టెండర్లో కూడా ఇంత చక్కగా. సరే, ఈరోజు మనం పుదీనాను కట్ చేసుకుందాం అండి. సండే కట్ చేస్తూనే ఉంటా, చూసారా? ఈసారి పచ్చడి చేసుకుందాం. కట్ చేస్తుంటేనే అసలు మౌత్ వాటరింగ్ అన్నమాట. గ్రీన్ టీ ఫ్లేవర్ అలా అనిపిస్తూ ఉంటుంది. కట్ చేసుకోవాలండి, ఇలా కట్ చేసుకుంటూ ఉంటేనే మళ్ళీ మనకి బాగా వస్తుంది. చూడండి,
జూన్ నెల కాబట్టి వర్షాలు వస్తాయి కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది. ఈ ఎండలోనే ఇంత బాగా వచ్చింది, వర్షాలకి ఇంకా బాగా వస్తుందండి. ఎండ ఉండాలి, నీరు కూడా లైట్ నీరు కూడా ఉండాలి. అందుకే గోడ పక్కన పెట్టాను అనమాట, మరీ ఓవర్గా ఉండకుండా ఎండ. చూడండి ఎంత పుదీనా వచ్చేసింది. ఇంకోటి మన గార్డెన్లో వచ్చిన బెండ ఆల్రెడీ ఎండిపోయింది, ఇది కట్ చేశాను. సీడ్స్ అన్నమాట. సుష్మా గార్డెన్ నుండి తెప్పించానండి. లాంగ్ సొర అంట, అది ఒకటి వచ్చింది. 2 పెట్టాను, ఒకటి వచ్చింది. ఇదేమో లాంగ్ బీన్స్ ఒకటి వచ్చింది. గార్డెన్ ఉంది కదా, ఆర్గానిక్ బజార్ నుండి తెప్పించాను. క్లస్టర్ బీన్స్ కాకుండా ఏంటది కౌపీ బీన్స్ అంట, ఇవి పెట్టాను. అంటే ఇంత హైట్ నుంచి చక్కగా బోలన్ని బీన్స్ వస్తాయి అన్నమాట, అది పెట్టాను. సుష్మా గార్డెన్ నుండి ఇది తెప్పించాను. అది ఏంటది ఏమంటారు, బీర, నేతి బీర అన్నమాట, అది వచ్చిందండి. దీనికోసమని ఇవేమి డిస్టర్బ్ చేసి ఎక్కడ పెట్టానో గుర్తులేదు, అందుకని ఇంకేమి డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేసాను. ఇవన్నీ క్లియర్ చేసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, గల్జేరాకు ఎంత హెల్దీగా వచ్చిందో. వేరే ఇదిగోండి గల్జేరాకు చూసారా, చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా గల్జేరాకు. నేను ఈ టబ్బు ఖాళీగా ఉంచేసాను అనమాట, ఏమీ వేయకుండా. కింద బాగా వేసంతా వేసేసి ఉంచేసాను. దాని తర్వాత పైన లేయర్స్గా పెట్టుకున్నాను. దాంట్లో మట్టి కొంచెం ఇవ్వాలని వాటరింగ్ చేస్తూ ఉన్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎంత హెల్దీ ఆకుకూర అంటే అంత హెల్దీ ఆకుకూర. మనకు బయట మనకి ఎక్కడ దొరకదండి, మనం పెంచుకుంటే తప్ప. చూడండి ఈరోజు ఇది కట్ చేసుకుందాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన మంచి వరం అనమాట, కంటికి. అది చాలా మంచిదండి. టేస్ట్ కూడా తోటకూర అవి కన్నా గల్జేరాకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. ఈరోజు ఇదంతా కట్ చేసేసుకుందాం అండి, చాలు ప్రస్తుతానికి అయితే. ఆకుకూరలు ఎక్కువ అది ఇది ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కదా, ఇంకా పాడైపోతుంది అంటే కట్ చేసేస్తున్నాను. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా. ఫ్లవరింగ్ వచ్చేసాక, సీడ్స్ వచ్చేసాక కొంచెం ఆకు కొంచెం అంత డిస్టర్బ్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వకముందే మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆకు చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంటుంది. కంటికి జుట్టుకి చాలా మంచిది అంటండి ఈ ఆకుకూర. 2 ఉన్నాయి దీంట్లో, తెల్ల గంజీరు ఉంది, ఎర్ర గంజీరు ఉంది. మన గార్డెన్లో ఎక్కువగా కూరగాయల హార్వెస్ట్ కన్నా ఆకుకూరల హార్వెస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతుంది బాగానే. అంటే స్టార్టింగ్ ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇలాగా ఆకుకూరలు ఎక్కువ పెంచుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అన్నమాట. వాళ్ళు పెట్టిన ప్రతిదీ చక్కగా పండుతుంది అన్న హ్యాపీనెస్ ఉంటుంది. దాంతో వాళ్ళు ఏదైనా సాధించగలము అన్న ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. కాబట్టి హ్యాపీగా పెంచుకోండి, మంచి గార్డెనింగ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి మీరు కూడా హ్యాపీ గార్డెనింగ్ చేసుకోండి, మంచిగా మొక్కలు పెంచండి. ఎవరైతే కొత్తగా బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఆకుకూరలతో పెంచుకుంటే ముందు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ టబ్లో ఇంకా వేరే ఆకుకూరలు కానీ లేదా ఇది పెద్దది కదండి, అందుకని దీంట్లో నేను ఒక పాదులు పెడదాం అనుకున్నాను. ఇంకా ఇవన్నీ తీసేసి పాదులు పెట్టేస్తాను, మొత్తం తీసేస్తాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్. పాలకూర, పుదీనా,
తోటకూర, పొనగంటి కూర, గల్జేరాకు, దోసకాయ, గోరుచిక్కుళ్ళు, బెండకాయలు. ఇవ్వండి హ్యాపీ హార్వెస్ట్. సో మీరందరూ కూడా చక్కగా చూస్తూ ఉండండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సూచనలు సలహాలు నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ టు యూ ఆల్.